హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కంది పొడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పొడి ఇంట్లో ఉంటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే వదలరు, అంత బాగుంటుంది. పిల్లలైనా ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు కందిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్ని రకాల పప్పులు వేసుకుంటాం కాబట్టి ఒంటికి చాలా మంచిది ఈ పొడి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు హాఫ్ గ్లాసు శనగపప్పు వేసుకోవాలి. ఒక గ్లాసు కందిపప్పుకి హాఫ్ గ్లాసు శనగపప్పు, హాఫ్ గ్లాసు పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 గ్లాసుల కందిపప్పు, 1 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు శనగపప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పులో జీలకర్ర 1 స్పూన్, 10-15 ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిలు గలగలలాడుతున్నప్పుడు దించేసుకోవాలి. పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. అన్నిటినీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా పిండిలా అవ్వాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు బాటిల్ తడి లేకుండా చూసుకోవాలి. అందులో వేసేసుకుంటే నెల రోజులు కానీ 2 నెలలు కానీ నిల్వ ఉంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కంది పొడిని. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో.